అండి అందరికీ నమస్తే బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట అంటే మే 10th దండి సో మా హస్బెండ్ బర్త్డే రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం జరిగింది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అన్నమాట కాకపోతే ఆ ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నమాట చూసుకోలేదు సర్లే అని చెప్పేసి నేను ఇక్కడ ఇంకా షీర్ కుర్మా చేస్తారు కదా సన్న సేమియా ఉంటుంది కదా అదైతే ఉందండి ఇంట్లో దాన్ని ఇంకా స్వీట్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ముందు ఇలా బాదం సన్నగా కట్ చేసుకుని అలాగే కిస్మిస్ కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను అనమాట కాజు లేదు ఇంట్లో ఇంకా ఇది ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి ఈ సేమియా కూడా అయితే వేసేసుకుని అదే నేను సేమియా అనేస్తున్నానండి ఇంకా అలాగే ఉంటుంది కదా అని చెప్పి సో ముందైతే స్వీట్తో స్టార్ట్ చేద్దాం వీడియోని స్వీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను మా ఆయన బయటకు వెళ్ళిపోయారండి సర్లే ఇంకా ఆయన వచ్చేసరికి నేనైతే ఇంట్లో పని చేసుకుని స్నానం చేసేసి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దేవుడికి నైవేద్యం పెట్టేస్తే ఈలోపు ఆయనకు కూడా ఇచ్చేచ్చు కదా అని చెప్పేసి ముందు ఇదిలాగా ఫ్రై చేసేసుకుని దీంట్లోకి పాలు అయితే వేసుకున్నానండి పాలు కొంచెం ఎక్కువగానే పడతాయి అంటే మనకి సేమియా తీసుకున్నా ఇది తీసుకున్నా కూడా మనము పాలు అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే చిక్కగా అయిపోతుంది కదా సో ముందైతే కొన్ని పాలు వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకా పాలు అయితే యాడ్ చేశాను ఇలా కొంచెం లూజ్గా ఉండేలాగే పాలు అయితే తీసుకున్నానండి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయను నేను నార్మల్ సేమియా చేసినా సరే వాటర్ ఏం యాడ్ చేయను దీంట్లోకి అయితే మిల్క్ మేడ్ వేసుకుంటున్నారండి అందరూ కూడా సో యూట్యూబ్లో కూడా చాలామంది మిల్క్ మేడ్ వేసి ప్రిపేర్ చేస్తున్నారు షార్ట్స్ వస్తూ ఉంటాయి కదా నేను కూడా వేద్దామనే ఉంది కాకపోతే ఇంట్లో లేదనమాట అందుకనేసి నేను షుగర్ అయితే వేసేస్తున్నాను బట్ అది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందంట ఈ ముస్లిమ్స్ అవి వాళ్ళు స్వీట్స్ చేస్తారు కదా వాళ్ళైతే యూస్ చేస్తారంట ఇది మిల్క్ మేడ్ ఈసారి ట్రై చేయాలి బట్ ఇప్పుడైతే నేను జస్ట్ షుగర్ వేసేసాను నేను కొంచెం మైల్డ్గానే వేసాను ఎక్కువ స్వీట్ వేయను వేసేసిన తర్వాత దీంట్లోకి ఇంకా ఈ కిస్మిస్ అలాగే ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఇవి కూడా వేసేసి కొంచెం సేపు ఈ పాలలో అయితే సేమియాని ఉడకనివ్వాలండి ఇంకా దీంట్లో కొంచెం యాలకులు కూడా చితకొట్టేసి వేసేసాను అనమాట ఇది బాగా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇలాగ సింపుల్గా అయితే నేను సేమియా కాదు ఈ పాయసం అయితే రెడీ చేశాను అనమాట సో ఇంకా మా హస్బెండ్కి అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఆయనకి ఇచ్చేసానండి తర్వాత మేమిద్దరం అయితే పనుండి బయటకు వచ్చామండి ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట వంకాయలు అయితే తీస్తున్నాను నేను ఇంకా అత్తయ్య గారు అయితే వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట అందుకనేసి నల్ల వంకాయలు అయితే తీసుకుని వెళ్తున్నాము అండ్ నేను ఇంట్లో బిర్యానీ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను ఈరోజు కాకపోతే ఈరోజు కొంచెం వేరే పని ఉండటం వల్ల కుదరలేదండి మాకు మా హస్బెండ్ కూడా మార్నింగ్ అయితే రెడీ అవ్వలేదు ఇంకా ఈవినింగే కొత్త డ్రెస్ వేసుకున్నారు సో సెలబ్రేషన్స్ అయితే మేము ఈవినింగ్ చేసుకున్నాం అనమాట అవన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇక్కడైతే ఇంకా కూరలు తీసేసుకుని మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి ఈ వంకాయలు ఏరటంలో ఏం పుచ్చులు వస్తాయి ఏమొస్తాయని చెప్పేసి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది కదండి అయితే మేము ఇంటికి రిటర్న్ వెళ్తుంటే క్లైమేట్ అంతా ఫుల్ ఒకేసారి మంచిగా చేంజ్ అయిపోయిందండి ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా చాలా మంచి చల్లటి గాలులు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు ఫోన్లో కన్నా బయట ఇంకా సూపర్గా ఉంది చల్లగా అయిపోయింది అంత ఎండ కాస్త ఇలా అయిపోయిందండి ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అలా ఒక రౌండ్ అయితే వేసాం మేము చల్లగా ఉంది కదా అని చెప్పేసి సో ఇంకా వచ్చిన పని అయితే అయిపోయిందండి ఇంటికి వెళ్తున్నాము వెళ్ళే ముందు అయితే మా హస్బెండ్కి ఒక ఆయన యూట్యూబ్లోనే పరిచయం అయ్యారనమాట ఆయన అయితే గిఫ్ట్ ఇచ్చారండి శ్రీయాన్షి పాప కూడా ఇచ్చారు అది అప్కమింగ్ బ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా సో మా హస్బెండ్కి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఆయన అంత అభిమానంతో బర్త్డేకి మళ్ళీ వచ్చి గిఫ్ట్ ఇవ్వడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ అండి సో మా హస్బెండ్ అయితే అలా ఏం వద్దండి ఎందుకు అని చెప్పేసి చాలా అన్నారండి ఆయన అయితే అభిమానంతో తెస్తున్నాను ప్రేమతో తెస్తున్నాను అని చెప్పేసి తీసుకొచ్చి అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఆయన అభిమానానికి అయితే చాలా హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక పాత్ర అనమాట మనము కుకింగ్ చేసుకోవడానికి పైన వచ్చేసి లిడ్ ఇచ్చారు అది గ్లాస్ది వచ్చింది ఇది కూడా బేస్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఏమైనా కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది స్టీల్ది సో ఇది యూస్ఫుల్ అండి చాలా చాలా యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు సో నాకైతే బాగా నచ్చింది గిఫ్ట్ అండ్ మా హస్బెండ్కి వచ్చిన ఇంట్లో వంటగదిలో అయితే నాకు ఉపయోగపడుద్ది అనమాట బాగా సో అది ఇంకా మేమైతే తర్వాత రెడీ అయ్యామన్నమాట
సో మా హస్బెండ్ బర్త్డే డ్రెస్ అయితే ఇది. నేను ఇంకైతే ఈ శారీ కట్టేసుకున్నాను అనమాట. ఇంకా డ్రెస్సెస్ వేసుకోవాలనిపించలేదు. ఎందుకు శారీస్ అప్పుడప్పుడు కట్టుకుంటే బాగుంటుంది కదా, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడే కట్టుకుంటున్నాం శారీస్. ఈ ఎండలకి అసలు చీరలు కట్టుకుని అసలు ఉండలేకపోతున్నాము. ఇంకేమైనా అకేషన్ ఉన్నప్పుడైనా కడదాం కదా అని చెప్పేసి ఈరోజు శారీ కట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మేమైతే బేక్వే దగ్గరకు వచ్చామండి. ఇక్కడ కేక్ కటింగ్ అది చేయిద్దామని చెప్పేసి. బయట వర్షం పడేలా ఉందన్నమాట. అండ్ దట్టు చీకటి పడిపోయింది. మేము వచ్చేసరికి 6 అయిపోయిందండి. ఇంకెక్కడ కేక్ కటింగ్ చేస్తాం చెప్పండి. ఏదైనా పార్క్లా ఓపెన్ ప్లేస్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే వర్షం పడేలా ఉంది, చీకటి పడింది కదా అని చెప్పేసి ఇంక బేక్వేలో అయితే కేక్ కట్ చేసేసుకుంటున్నాము. 1 kg వెనిలా కేక్ అయితే తీసుకున్నామండి మేము. సో అందరికీ సరిపోతుంది కదా అని చెప్పేసి 1 kg తీసుకున్నాము. ఇక్కడ ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. సో బటర్ స్కాచ్ ఉంది. బటర్ స్కాచ్ ఆల్రెడీ ఎప్పుడు తీసుకుంటున్నాము. బ్లాక్ కరెంట్ ఉంది, తర్వాత వెనీలా ఉందన్నమాట. సర్లే ఇంకా వెనీలా తీసుకుందామని చెప్పేసి అది తీసేసుకున్నాము. బ్లాక్ ఫారెస్ట్ కూడా ఉంది. నార్మల్ డేస్లో ఒక్కోసారి ఏదైనా కేక్ తినాలనిపిస్తే ఒక కేక్ పీస్ తీసుకోవడానికి వస్తాం కదా. ఈ బుడ్డి పీసెస్ వచ్చేసరికి 90 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటాయి కదా. ఇంతకన్నా మనము మొత్తం కేక్ తీసుకుంటేనే మనకు కలిసి వస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఈయన కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. మా శ్రీయాన్షి పాప కేక్ అయితే కన్నాలు పెడుతుందండి. వేలు పెట్టి ఒక సైడ్ నా కన్నం పెట్టింది అనమాట వేలుతోటి. అందుకనేసి చాలా కోపం వచ్చింది నాకు. ఒకటి వేసానని చెప్పి బాధపడుతుంటే మళ్ళీ ఓదార్చా అనమాట. మళ్ళీ పొడుస్తానంటుంది. శ్రీయాన్షి పాప కేక్ పెద్దగా తినదు, కానీ ఆ రోజైతే కొంచెం తిందండి. ఎందుకంటే ఇంట్లో పాలు కూడా తాగకుండా వచ్చేసింది అనమాట ఈవినింగ్. సో దానికి బాగా ఆకలేసింది పాపం. అయినా సరే కట్ చేసే వరకు ఆగమ్మా అన్నాను. కొంచెం ఇంకా లాస్ట్లో మరీ ఎక్కువ తింది, కానీ కొంచెం అయితే తిందనమాట ఆ రోజు. సో ఇంకా పిల్లలు ఉంటే ఇంతే కదండి, వాళ్ళ చేతులు పట్టుకోవడం వాళ్ళని ఆపడమే సరిపోతూ ఉంటుంది. మా ఆశ్రిత్ బాబు మాత్రం అలా కాదు, ఎంత సైలెంట్గా నుంచున్నాడో చూసారా. అసలు ఆశ్రిత్ గుడ్ బాయ్ అయిపోయాడు అనమాట ఈ మధ్యన. ఇంకా మేమే అంటున్నాము ఆడుకోవాలి చెయ్యి సరదాగా ఉండు అని చెప్పేసి. అలా సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకేమీ పేకడాలు అవి ఉండవాలని ఉంచుంటాడు. బట్ శ్రీయాన్షి పాప అలా కాదని తిరిగేసి మరిగేస్తుంది. ఆశ్రిత్ కూడా అలా చేసేవాళ్ళండి బిఫోర్ లాస్ట్ ఇయర్. అది కొంచెం ఇప్పుడే సైలెంట్ అయ్యాడు. కేక్ కట్ చేసేటప్పుడు మా అమ్మకి ఇచ్చాను అనమాట ఫోను. ఇంకా అమ్మ అయితే అటుపక్కన నుంచోడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇటు నుంచి తీసిందండి. సైడ్ యాంగిల్లో పడింది అందుకనేసి. ఇంకా మా పిల్లలది కానీ నాది కానీ మా హస్బెండ్ కానీ ఎవరి బర్త్డే వచ్చినా సరదాగా నలుగురం కూర్చుని హ్యాపీగా కట్ చేసుకుంటామండి. అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఎవరి ఫ్యామిలీలోనైనా అంతేలేండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం 1 by 1 మా హస్బెండ్కి మేము పెట్టాం, పిల్లలు పెట్టారు, అత్తయ్య గారు ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కూడా కేక్ అయితే పెట్టారనమాట. వదిన గారు వాళ్ళు అందరూ. తర్వాత అయితే ఇదిగోండి ఇలాగా పిక్స్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ శ్రీయాన్షి పాప లేదని చెప్పేసి అమ్మాయిలు మళ్ళీ శ్రీయాన్షి పాపని తీసుకొచ్చింది అనమాట. పెత్తనాలు చేయడానికి వెళ్ళింది పక్కకి. అలా ఉంటారు. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది, అలాగే పిక్స్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా కేక్ డిస్ట్రిబ్యూషన్ మిగిలింది. అందరం కూడా ఇలాగ షేర్ చేసుకుని అయితే కేక్ని తినేస్తున్నాం అనమాట. నేను ఇంకా నుంచుని తినేస్తున్నాను ఒక ప్లేస్లో. మళ్ళీ కరిగిపోతే బాగోదు, నా బాధ నాది. అంటే అందరికీ ఇచ్చాకే తిన్నానులేండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికే ఇంకా పార్సల్ తీసుకెళ్దాము ఫుడ్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా ఏం తిన్నాము ఏంటన్నది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను నేను. సో ఆశ్రిత్ బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు.
తర్వాత అయితే మేము ఇంకా ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ తీసుకెళ్ళామండి. ఇంకంతా అందరికీ ఒకటే అనమాట. ఇంకా ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ వదిన గారు వాళ్ళందరూ ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇంకా పిల్లలు అయితే అలా వెళ్ళిపోయారు అనమాట. అమ్మ వాళ్ళు బండి మీద వెళ్ళిపోయారు, నేను బన్నీ మా హస్బెండ్ వెళ్ళాము తీసుకురావడానికి. సో అమ్మ వాళ్ళు అయితే అలా ఇంటికి వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకుని. సర్లే నేను అటు వచ్చి తింటానులే అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా స్పైసీ ఫుడ్స్ అయితే పిల్లలు తినరు అది ఇది అని చెప్పేసి అందరికీ ఒకేలాంటి ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నామండి. నాకైతే ఈ మధ్యన ఈ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ తినడం అలవాటుపోయింది. ఏదో ఒక స్పైసీగా ఉన్నది తింటున్నాను కదా, ఫుల్ చెప్పగా అనిపించింది అనమాట. ఇంకా కర్రీలో కలుపుకొని తినేసి ఇంకా ఏదైనా స్పైసీగా ఉన్నవి మళ్ళీ అందరికీ సపరేట్ బాక్సెస్ ఎందుకని చెప్పేసి ఒకేలాంటివి అయితే తీసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి. సీత రామలక్ష్మణులు వచ్చారనమాట. చాలా చాలా బాగుంది హిప్ బెల్ట్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ది. ఈ హిప్ బెల్ట్ అయితే నేను 77.లక్ష్మీ మల్లిక అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. తన నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను, మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఇది కరెక్ట్గా మా హస్బెండ్ బర్త్డే రోజే వచ్చిందనమాట, అందుకనేసి ఈ వీడియోలోనే దీన్ని కూడా నేను షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఏదైనా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు అయితే బాగుంటుంది. బట్ నేను ఈ సారీ మీద ఏదో ట్రై చేసి చూపిస్తున్నాను కానీ నేనైతే పెట్టుకోలేదండి. నిన్న జస్ట్ మీకు చూపించడానికి అయితే షేర్ చేశాను. సో బై బై గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.